హలో అందరికీ ఎలా ఉన్నారు? చూడండి, ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి ఉంటే తీసి పప్ప అంటుండు. పచ్చిమిర్చి తీసి పప్పు వేయాలంట. చూడండి, ఇక్కడేమో 6 పెట్టాడు. ఇక ఫ్రిడ్జ్లో ఎతికేస్తున్నాడు. ఏం తీద్దాం? టమాటో, పచ్చిమిర్చి తీద్దామా? టమాటో ఎన్ని తీద్దాం? 3 తీద్దామా? 3 టమాటోస్. పప్పు వేసానండి. పప్పు తాలింపులోకి టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఒక 2 క్యారెట్స్. పన్నీర్ తీసుకొచ్చాను, ఇట్లానే పెట్టించాను. మేము ఎప్పుడు వాడినా దొడ్ల పన్నీర్ వాడతామండి. చూడండి, 200 గ్రామ్స్. మొన్న ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను, మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ చేసేసిండు. అల్లం అయిపోయింది. కిలో అల్లం వచ్చేసి 60 రూపీస్కి ఇస్తున్నారు బయట. మొన్న కిలో తీసుకున్నాను, అయిపోయింది. ఉల్లిపాయ, ఇవి ఎల్లిపాయలు అనమాట. ఒక ఎల్లిపాయ తీద్దాము తాలింపులోకి. ఇప్పుడు ఒక బౌల్ తీద్దాము. సెల్ఫ్లు అనమాట, ఇవి కబోర్డ్స్ అనమాట. ఇవి మావి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూడండి, మొన్ననే అన్నీ క్లీన్ చేసి కడిగి పెట్టేసి పప్పు డబ్బాలలో పప్పులు, పల్లీలు, మినపప్పు, అటుకులు, ధనియాలు, నువ్వులు అన్నీ పోసి శుభ్రంగా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను. వీడు చూడండి ఫ్రిడ్జ్లో ఏం చదువుతున్నాడో. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వాటర్ తాగుతావా? నువ్వు వాటర్ తాగుతావా? ఏంటి మాటలు రావట్లే వీడికి. ఏంది వా అని అంటాడు. ఇక అంతే, అంతవరకే వచ్చు, ఏం రావు. వీళ్ళంతా ఇవాళ డీప్ క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను. చూడండి, వాషింగ్ మిషన్ లిక్విడ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆడుకుంటున్నాడు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఆడవాళ్ళకి ప్రతి పనులు ఉంటాయి. బట్టలు వాష్ చేయడం, వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు వేస్తాను. చూడండి, వాషింగ్ మిషన్ మేము రీసెంట్గా కొన్నాము, IFB ఆప్షన్స్. ఇవి స్ప్రింగ్ డ్రై అంటే ఇది ఏంటంటే వర్షంలో తడిసిన బట్టలని స్పిన్ చేసుకోవచ్చు అనమాట, డ్రై అయిపోతాయి అనమాట. ఇది బల్కీ అంటే డోర్ కర్టన్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఇందులో వేసుకోవచ్చు. ఇది 15 అంటే ఒక 15 అంటే మనం వేసుకునే బట్టలు ఒక 15 ఉన్నాయంటే ఇవి వేసుకోవచ్చు అనమాట, ఇందులో పెట్టుకోవాలని. మిక్స్డ్ డైలీ అంటే ఇక డైలీ వేర్ అనమాట. కాటన్ అంటే కాటన్, ఎథిక్ వేర్ అంటే మనము అప్పుడప్పుడు వేసుకుంటాం కదా, కొత్తవి అవి. బేబీ వేర్ అంటే హాట్ వాటర్తో, మేబీ అన్నీ హాట్ వాటర్తోనే ఉతుకుతుంది. ఆల్రెడీ వేసాను, ఎండ్ వేయాలన్నమాట ఇవి. అట్లా మాకు వాషింగ్ మిషన్కి పైపు బాత్రూంలోకి వెళ్ళడానికి చాలా తక్కువ వచ్చిందనమాట. అయితే నేనే దాన్ని అద్దెకు పెట్టేసి స్టిక్కర్ వేసి బాత్రూంలో వదిలేస్తే బాత్రూమ్ దగ్గరికి దాంట్లో వెళ్తున్నాయి అన్నమాట వాటర్. చూడండి, మళ్ళీ పైపు అందులో పెట్టేస్తాను అనమాట. ఇక ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరే ఉన్నాడు. ఇది తీసుకెళ్తున్నా, అక్కడ పెట్టేస్తున్నా, ఓకేనా? పప్పు తాలింపు వేయాలి. ఇది మా స్టాండ్ అనమాట, రీసెంట్గా కొన్నాను. ఇది కూడా నేను, ఇది వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి పైనేమో థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, వెంటిలేషన్ అస్సలు రాదు. ఇక్కడేమో జాలి ఉంటుంది, ఇటు ఇందులో నుంచి వస్తుంది వెంటిలేషన్ మాకు ఓన్లీ. ఇప్పుడు వాషింగ్ ఏరియా, నేను చూపించిన వాషింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మామిడి చెట్టు ఉంది. టెర్రస్ పైకి ఎక్కితే మామిడికాయలు అయితే చాలా లావు ఉంటాయి అన్నమాట. అప్పుడే మామిడికాయలు అంత లావు అంతా వచ్చేసింది. మామిడికాయ సీజన్ అప్పుడే వచ్చేసిందని అనుకుంటా నేను. చాలా పెద్ద పెద్దగా అయిపోయాయి కాయలు. మీకు కనిపిస్తున్నాయా? అక్కడెక్కడ చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి నాకు. కనిపిస్తున్నాయా మీకు? అదే చూడండి, చిన్న చిన్న కాయలు. ఆయన వర్క్లో ఉన్నాడు.
ఇది మాకు మెయిన్ డోర్కి వెళ్ళే దారి. ఇది బయట పైనకి వెళ్ళే స్టెప్స్, ఇది కిందకి వెళ్ళే స్టెప్స్. కింద కూడా చూపిస్తాం చూడండి. ఇది కింద అన్నమాట. కింద ఎక్కువ ప్లేస్ ఉంటుంది కానీ పైన కొంచెమే ప్లేస్ ఉంటుంది.